అందరికీ నమస్కారం. భోగి రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటో ఈ మినీ వ్లాగ్లో తెలుసుకుందాము. అయితే భోగి రోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున లేచి అభ్యంగ స్నానం చేసుకోవాలి. అంటే నువ్వుల నూనెతో ఒళ్ళంతా రాసుకొని అభ్యంగ స్నానం చేయాలి. అలాగే నువ్వుల నూనె అరచేతిలో పోసుకొని తల మీద 3 సార్లు రుద్దుకోవాలి. అలాగే స్నానం చేసే నీళ్ళల్లో రేగిపళ్ళు కొద్దిగా నువ్వులు వేసి ఆ నీటితో స్నానం చేసుకోవడం వలన మన పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి, అలాగే దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుంది. భోగి రోజు ఎవరైతే అభ్యంగ స్నానాన్ని ఆచరించుకోరో అలాంటి వారికి దుష్టి దోషాలు తగులుకుంటాయి. అలాగే దుష్టి దారిద్ర్యం అనేది తగులుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అభ్యంగ స్నానం చేసుకోవాలి. అలాగే ఈరోజు ఇంటి సింహద్వారం దగ్గర, అలాగే ఇంటి బయట ముగ్గు పెట్టి గొబ్బెమ్మను ఉంచి ఆరాధన చేసుకోవాలండి. అయితే ఈ గొబ్బెమ్మను ఏ విధంగా చేసుకోవాలంటే ఆవు పేడ తెచ్చి ఆవు పేడను ఈ విధంగా గొబ్బెమ్మలాగా చేసి బియ్యం పిండి అలాగే పసుపు కుంకుమతో ఈ విధంగా ముగ్గు పెట్టాలండి. ప్రతి ఒక్క గొబ్బెమ్మ పైన పసుపు కుంకుమ బియ్యం పిండితో ఈ విధంగా అలంకరించి వాటిపైన గరిక లేదంటే చామంతి పువ్వు లేదా బంతి పువ్వును ఈ విధంగా కుచ్చి ఈ గొబ్బెమ్మను తీసుకెళ్ళి ఇంటి సింహద్వారం అటువైపు ఇటువైపు, అలాగే మనం ముగ్గు పెట్టి ఏదైతే రంగు వేసి అలంకరించుకుంటామో ఆ ముగ్గు మధ్య భాగంలో ఈ గొబ్బెమ్మను ఉంచి ఆరాధన చేయాలండి. పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పువ్వు పెట్టి నైవేద్యం సమర్పించాలి. ధూపం వేయాలి, దీపం కూడా వెలిగించాలండి. అలాగే ఈరోజు గొబ్బెమ్మను కన్య స్త్రీలు అంటే పెళ్ళి కాని ఆడపిల్లలు గొబ్బెమ్మను ఆరాధించి ఈ గొబ్బెమ్మ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకోవడం వలన శ్రీరామచంద్రుడు లాంటి భర్త వరుడుగా వస్తాడు. కాబట్టి ఈరోజు పెళ్ళి కాని పిల్లలు గొబ్బెమ్మను ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలండి. అలాగే గొబ్బెమ్మ పైన కొద్దిగా నవధాన్యాలు వేయాలి. అలాగే భోగి రోజు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. పైగా ఈసారి ఏకాదశి తిథితో భోగి కలిసి వచ్చింది. ఎంతో విశేషమైన రోజు. ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించాలి. పొంగలి అన్నం నైవేద్యంగా పెట్టాలండి. అయితే ఈరోజు విష్ణుమూర్తి ముందు బియ్యం పిండి ప్రమిద చేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పండ్లను పోయడం వలన వాళ్ళకున్న దారిద్ర్యం, శని బాధలు, దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతుంది.